మానవ జన్మ సాధన దేనికి అంటే ఆత్మకి ఈ శరీరమే ఒక జైలు అయిపోతుంది సాధన చేసేవాడికి. మరి మోక్షం మోక్షం అంటే ఏంటి? జన్మ వద్దు. మరి జన్మ వద్దు అంటే జన్మ ఉంటే మళ్ళా శరీరం వస్తుంది. అందుకు జన్మ వద్దు అనుకుంటున్నారు. అంటే అప్పుడు శరీరం నీకు ఎందుకు భారమైంది? ఇందులో ఉంటే రాగద్వేషాలు, శోకమోహాలు ఇవన్నీ తప్పవు. అవి వద్దు అనుకుంటున్నారు. అందుకేం చేయాలి? మళ్ళా శరీరం రాకుండా ఈ జన్మలోనే ప్రయత్నించాలి. శరీరం ఉండగానే మరుజన్మ లేకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే ధ్యానం. ధ్యానం అంటే కోట్ల చొళ్ళ పడతాయని కాదు. శరీరం మళ్ళా రాకుండా, మళ్ళా జన్మ తీసుకోకుండా ఉండడానికే ఈ ప్రయత్నం. ఉంటే నష్టమేంటి అనే ఒక డౌట్ వస్తుంది. అంటే ఈ శరీరం తీసుకుని ఈ భూమి మీదకి వచ్చాక దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. రెండూ ఉన్నాయి లేదా అందరి జీవితాల్లో? మరి ఇప్పుడు చెప్తున్నారు ధ్యానంలోకి వచ్చే కొన్ని కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు కొన్ని కష్టాలు ఎక్కువ ఉంటాయంటే ఎక్కువ కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తామని మనం నిర్ణయించుకుని తెచ్చుకుంటాం. మరి ధ్యానంలోకి వచ్చాక నేను ఇంత కాలిపోయి ఇంత చేస్తానంటే నా నిర్ణయమే కాదు, నేను అనుభవిస్తానని తెచ్చుకున్నదే కదా. ధ్యానం చేస్తానని ఎందుకు కాలేడని క్వశ్చన్ వేసుకుంటే నాలాగా బుద్ధి కాకుండా ఉన్నట్టే. కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వంటే ద్వేషం వచ్చి భగవంతుడు ఇవ్వడు, మన కర్మలే కష్టాలు. అది కాకుండా ఏమైనా ఉంటుందా? ఇంకా ఎందుకు వస్తున్నాయని క్వశ్చన్ వేస్తే నీకు జ్ఞానం రానట్టే. ఎందుకు వస్తున్నాయి? నీకు జ్ఞానం లేక. జ్ఞానం వచ్చుంటే ఏమనుకుంటాం? కర్మలు కరిగిపోతున్నాయి అనుకుంటాం. జ్ఞానం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే కష్టాలు వచ్చినప్పుడు కర్మలు కరుగుతున్నాయి, కర్మలు పోతున్నాయి అనుకుంటారు. జ్ఞానం లేకపోతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే కష్టాలు పెరిగేది బాధపడతారు. మనకి జ్ఞానం వచ్చిందా లేదా అన్నదానికి మన భావాలు, మన మాటలే అవతల వ్యక్తికి అర్థమవుతుంది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే అని గురువు చెప్పినా ఇంకా నాకు కష్టాలు వస్తున్నాయి ఏంటండి అని అడిగావు అంటే నీకు ఇంకా జ్ఞానం రాలేదు.